వరప్రసాదరావు, మీరు చూస్తున్నది అమ్మా న్యూస్. ఏది నిజం కార్యక్రమానికి స్వాగతం. పత్రికల్లో వస్తున్న వార్తలన్నీ నిజాలేనా? ఆ వార్తల వెనుక దాగి ఉన్నటువంటి మర్మాలు ఏంటి? ఈ విషయాన్ని తేల్చి చెప్పే కార్యక్రమమే ఏది నిజం. ఈ రోజు ఏది నిజం కార్యక్రమంలో ముందుగా ఆంధ్రజ్యోతి పత్రికను చూద్దాం. ఆంధ్రజ్యోతి పత్రికలో ప్రధానంగా అంటే మెయిన్ పేజీలో బ్యానర్ ఐటమ్ ఇచ్చినటువంటి వార్త అరెస్ట్ తప్పదా ఒకటైతే, అంటే కవిత అరెస్టుకు సంబంధించి నిన్నంతా కూడా పెద్ద రాజకీయ డ్రామా జరిగింది. దాదాపు 10-10.5 గంటల పాటు ఈడీ ఈమెను విచారించింది. దీంట్లో అరెస్ట్ చేయలేదు, చాలా మంది అరెస్ట్ అవుతుందేమో అనుకున్నారు, అరెస్ట్ చేయలేదు. అరెస్ట్ తప్పదా అనేటువంటి ఒక వార్త అయితే, దాని పక్కనే గవర్నర్ కు నోటీసులు ఇవ్వమని చెప్పి సుప్రీంకోర్టు చెప్పినటువంటి ఇంకొక వార్తను కూడా మొదటి పేజీలో బ్యానర్ గా వేయడం జరిగింది. పక్క రాష్ట్రమైనటువంటి ఆంధ్రప్రదేశ్ లో పెద్ద అరాచకం జరిగింది. అసెంబ్లీలో తెలుగుదేశం ఎమ్మెల్యేలు, వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు ఒకరిపై ఒకరు పిడిగుద్దులు గుర్పించుకున్నటువంటి పరిస్థితి నెలకొన్నది. అక్కడ దానికి సంబంధించి అసెంబ్లీలో అరాచకం అని చెప్పి ఇంకో వార్తను కూడా ఇదే ఫస్ట్ లో వేయడం జరిగింది. పేపర్ల రక్షణకు ఐఏఎస్ అనేటువంటి ఒక వార్త, ఇది స్కూప్, ఇది ఇంతవరకు ఎవరు చెప్పలేదు. కానీ ఆంధ్రజ్యోతి ఈ ఒక అంటే ఐఏఎస్ ను పెట్టేటువంటి అవకాశం ఉంది, వాళ్ళ రక్షణలోనే ఎగ్జామ్ జరిగేటువంటి అవకాశం ఉంది అనేటువంటి ఒక వార్తను కూడా ప్రధానంగా మంచి వార్తను ఇలా ఆంధ్రజ్యోతి దినపత్రిక రాయడం జరిగింది. దాని తర్వాత ఇంకో ఇంపార్టెంట్ ఒక వార్త ఉంది. వాస్తవంగా ఇది బ్యానర్ చేయాల్సినటువంటి వార్త, చాలా పెద్ద వార్త. ప్రసవానికి రాకుంటే పథకాలు కోత అని చెప్పి ప్రభుత్వం గర్భిణీ స్త్రీలందరూ కూడా ప్రభుత్వ ఆసుపత్రుల్లో మాత్రమే డెలివరీలు కావాలి, లేకపోతే ప్రభుత్వం ఇచ్చేటువంటి పథకాలు కోత పెడతాము అనేటువంటి ఒక అంశాన్ని ఇక్కడ జారీ చేసింది. మరి దీనికి వైద్య ఆరోగ్య శాఖ సర్క్యులర్ కూడా జారీ చేసింది అని చెప్పి ఒక వార్త వచ్చింది. అయితే సర్క్యులర్ సంబంధించిన కాపీ మాత్రం వేసినట్టుగా లేదు. ఇది దీంతో పాటు ఖలిస్తాన్ ముక్కలు ఉన్మాదం, ఇది కూడా ఆంధ్రజ్యోతిలోనే మొదటి పేజీలో వచ్చింది. ఖలిస్తాన్, ప్రత్యేక ఖలిస్తాన్ కోసం ఒక ఉద్యమము మళ్ళీ వేళ్ళూరుకుంటున్నటువంటి పరిస్థితి కనబడతా ఉన్నది. దీనికి సంబంధించిన వార్త లండన్ భారత హైకమిషనర్ కార్యాలయం దగ్గర భారతీయ పతాకాన్ని తొలగించి ఖలిస్తాన్ పతాకాన్ని పెట్టినటువంటిది ఒకటైతే, దీన్ని భారత ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. అట్లనే శాన్ ఫ్రాన్సిస్కోలో కూడా కౌన్సిల్ పైన దాడి జరిగింది. ఆస్ట్రేలియా పార్లమెంట్ ఆందోళన జరిగింది. అమృత్ పాల్ ఇప్పటి వరకు ఇంకా పోలీసులకు చిక్కలేదు, ఆయన కోసం పంజాబ్ అంతటా వేట సాగుతుంది అనేటువంటి వార్త కూడా ఒకటి ప్రముఖంగా ప్రచురించడం జరిగింది. దీంతో పాటు రేవంత్ రెడ్డికి పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది, పోలీస్ శాఖ నోటీసులు జారీ చేసింది. ఏమనంటే, మీరు ఏవైతే ఆరోపణలు చేసిండ్రో ఆ ఆరోపణలని మీరైనటువంటి ఆధారాలను బయట పెట్టండి అని చెప్పి పోలీస్ శాఖ ఒక నోటీసు టిపిసిసి అధ్యక్షుడికి జారీ చేసింది. దానికి సంబంధించి ఆయన కూడా నా దగ్గర ఉన్నటువంటి ఆధారాలన్నీ కూడా సిక్కిస్తా అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. అట్లనే కేటీఆర్ కు నోటీసులు ఇచ్చే దమ్ముందా అని చెప్పి బండి సంజయ్ చెప్పినటువంటి ఒక ప్రకటన కూడా, అంటే బండి సంజయ్ కూడా నోటీసులు ఇచ్చేటువంటి అవకాశాలు. బండి సంజయ్ కూడా సరే నాకు నోటీసులు ఇచ్చింది, కానీ మరి కేటీఆర్ కు కేసీఆర్ కూడా నోటీసులు ఇచ్చేటువంటి దమ్ముందా అని చెప్పి ప్రశ్నించినటువంటి అంశం ఒకటైతే, ఇంకొక ముఖ్యమైనటువంటి వార్త ఇందులో ఉంది. పేపర్ లీకేజ్ కి సంబంధించినటువంటి నిందితులుగా ఉన్న రేణుక, ఆమె భర్త ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులు. ఈమె రేణుకనేమో హిందీ పండితుగా ఒక గురుకుల పాఠశాలలో పనిచేస్తా ఉంటే, రేణుక భర్తనేమో ఇది మన ఉపాధి హామీ పథకానికి సంబంధించినటువంటి దాంట్లో ప్రాజెక్ట్ లో పనిచేస్తా ఉన్నాడు. వీళ్ళిద్దరిని కూడా ప్రభుత్వం తొలగించింది అని చెప్పి ఇంకో వార్త కూడా ఉన్నది. అయితే ఇలా మనము మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, రేణుకకు సంబంధించినటువంటి ఆమె ఉద్యోగి, ప్రభుత్వ ఉద్యోగి, ఆమె భర్త కూడా దాదాపుగా ప్రభుత్వ ఉద్యోగి. అంటే వీళ్ళందరూ అంటే మొత్తంగా కుట్ర చేసినటువంటి పేపర్ లీకేజ్ పాల్పడినటువంటి వ్యక్తులందరూ కూడా దాదాపుగా ప్రభుత్వ ఉద్యోగులు అన్నట్టు. కొందరు టిపిపిఎస్ లో పనిచేసిన వాళ్ళు, మరికొందరు ప్రభుత్వంలో వివిధ శాఖల్లో పనిచేస్తున్నటువంటి వ్యక్తులు. వీళ్ళందరూ కలిసి కుట్రపూర్వకంగానే దీన్ని లీక్ చేసిండ్రు, బయటకు వచ్చింది అనేటువంటి విషయం తెలిసింది. అయితే ఇందులో బాధ్యతయుతమైనటువంటి పదవిలో ఉన్న చైర్మన్ గారు పూర్తిగా బాధ్యత వహించాల్సి ఉన్నా ఆయన బాధ్యత వహించకపోవడం వల్ల ఈ ఇబ్బందులు ఏదైతే ఉన్నాయి, ఆయన బాధ్యత వహించాలని చెప్పి కూడా ప్రధానంగా డిమాండ్ వస్తున్నటువంటి పరిస్థితి. ఆయన ఏమంటున్నారు, నాది కాదు తప్పు, అది కింది స్థాయి ఉద్యోగులే తప్పు అని చెప్పి ఆయన తప్పించుకుంటా ఉన్నారు. మరి కేటీ రామారావు గారు, ఐటీ శాఖ మంత్రి కేటీ రామారావు గారు ఏమంటున్నారంటే, దీనికి అసలు నా బాధ్యతనే, దీనికి ఐటీకి ఏం సంబంధం, ప్రతి కంప్యూటర్ ను నేనేమన్నా చెక్ చేస్తానా అని చెప్పి కేటీ రామారావు గారు నిన్నటి దాకా మాట్లాడారు. అంటే ఒక తీగ లాగితే డొంగ కదిలినట్టుగా ఇలా స్పష్టంగా అనేక రకాలైనటువంటి అనుమానాలు వ్యక్తమవుతా ఉన్నాయి. ఇది రాను రాను ఎవరి తలం చుట్టుకుంటుంది, ఎవరు
ఆ పదవి నుంచి దిగిపోవాల్సి వస్తుందో మనం ఆలోచించుకోవాల్సినటువంటి అంశం అయితే ఉన్నది. దాని తర్వాత ఇక్కడ ఈయన సేమ్ వార్తలు కొద్దిగా హెడ్లైన్స్ చేంజ్ చేసి వచ్చినాయి. 10 ప్రశ్నలు 10 గంటలు 14 ప్రశ్నలు. కవితను 14 గంటల పాటు ప్రశ్నించారు. ఆ 10 గంటల పాటు ప్రశ్నించారు, 14 ప్రశ్నలు అడిగిండ్రు అని చెప్పి ఒక బ్యానర్ ఐటమ్ ఈనాడులో వచ్చింది. దాని తర్వాత భాజపాపై బరితెగింపు దాడు. ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు అట్లనే బీఆర్ఎస్ పార్టీకి జాతీయ అధ్యక్షుడు కూడా ఆయన ఏం ప్రకటన కాదు ఇది, కార్యకర్తలకు పార్టీ శ్రేణులందరికీ కూడా ఆయన ఒక బహిరంగ లేఖ రాయడం జరిగింది. అందులో ఏం చెప్పిందంటే భాజపా బరితెగించి టిఆర్ఎస్ పైన, టిఆర్ఎస్ కార్యకర్తల పైన, తెలంగాణ ప్రభుత్వం పైన, తెలంగాణ ప్రజల పైన దాడులకు పాల్పడతా ఉన్నది. ఈ దాడులు మనం తిప్పికొట్టే అప్రమత్తంగా ఉండాలని చెప్పి ఇంకొక తెలంగాణ ప్రగతికి సృష్టిస్తోంది. కాంగ్రెస్ భాజపాలకు తెలివి లేదు, విజన్ లేదు. భారాసాగా ప్రస్తారాన్ని ప్రారంభించాం. రాష్ట్రంలో మరోసారి గులాబీ పార్టీ విజయం తథ్యం. భారాస అధినేత ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం. పార్టీ శ్రేణులకు ఆత్మీయ సందేశం విడుదల. దుష్ప్రచారాలను తిప్పికొట్టాలని 9 సంవత్సరాలలో టిఆర్ఎస్ పార్టీ పెట్టిన తర్వాత ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక దాదాపు 9 సంవత్సరాలు దాటిన తర్వాత ఇప్పటిదాకా ఏ ఒక్క రోజు కూడా కార్యకర్తలను తలవనటువంటి, కార్యకర్తల పేరు తీయనటువంటి, నాయకులను దగ్గరకు తీయనటువంటి, నాయకులతో మాట్లాడినటువంటి, నాయకులైంది ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులతో కూడా మాట్లాడాలన్నటువంటి ముఖ్యమంత్రి గారు ఇవాళ దిగొచ్చి కార్యకర్తలందరికీ ఒక ఆత్మీయ సందేశాన్ని పంపించిండు. రేపు భవిష్యత్తులో భారతీయ జనతా పార్టీ పెద్ద ఎత్తున దాడులు చేసేటువంటి అవకాశం ఉన్నది. రాష్ట్రం పైన, బీఆర్ఎస్ పైన దాడులు చేసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి కార్యకర్తలందరూ కూడా తనకు అండగా ఉండాలని చెప్పి, తన కుటుంబానికి అండగా ఉండాలని చెప్పి ఇలా ఆయన ప్రకటన చేసినటువంటి పరిస్థితి మనకు కనబడతా ఉంది. అంటే నిన్నటిదాకా ఏమాత్రం కార్యకర్తల మీద దాడులు జరిగినప్పుడు, కార్యకర్తలకు ఇబ్బందులు జరిగినప్పుడు, ప్రజలకు ఇబ్బందులు జరిగినప్పుడు గుర్తు రానటువంటి పార్టీ సామాన్య కార్యకర్తలు ఇవాళ తన కుటుంబం దగ్గరకు వచ్చేసరికి, తన బిడ్డ జరిగిపోయేటువంటి అవకాశం ఉండేసరికి ఇవాళ ఆయన కార్యకర్తలు గుర్తొచ్చి మొత్తం బలగాన్ని అంతా కూడా తన చుట్టూ చేర్చుకోవాలనేటువంటి ఒక ప్రక్రియ మొదలుపెట్టింది అనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఇంకా పోతే ఇక్కడ ఈనాడు రాసినటువంటి అంశంలో 10 గంటలు 14 ప్రశ్నలు అని చెప్పి ఒక కవితను సుదీర్ఘంగా విచారించిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నేడు మళ్ళీ విచారణకు రావాలన్న దర్యాప్తు సంస్థ. అంటే నిన్న 10 గంటలు విచారించింది, 14 ప్రశ్నలు వేసింది. అయినా ఈడీకి సరైనటువంటి వాళ్ళు రాబట్టాలనుకున్నటువంటి సమాచారం, వాళ్ళకి సమాచారం దొరకలేదు. కాబట్టి మళ్ళీ ఇవాళ కూడా విచారణకు రమ్మని చెప్పి కవితను ఆశించడం జరిగింది. ఇవాళ కవిత మళ్ళీ 10 గంటలకు 10:30కు ఈడీ కార్యాలయం అవకాశం ఉంది. దాదాపు మరి ఇవాళ ఆమెను అరెస్ట్ చేస్తారా, లేకపోతే రేపు పండుగ కాబట్టి ఈ రోజు వదిలిపెట్టి మరో రోజు పిలిచి అరెస్ట్ చేస్తారా, లేకపోతే ఆమెను ఆమె పూర్తి సమాచారం వచ్చింది కాబట్టి ఆమెను అరెస్ట్ చేయాల్సినటువంటి అవసరం లేదని చెప్పి ఆమెను పంపించేస్తుందా, ఇవన్నీ కూడా మనం ఇంకా వేచి చూడాల్సిన అవసరం ఉంది. చాలా 10 సార్లు 20 సార్లు కూడా వాళ్ళు విచారణకు పిలిచి ఆ తర్వాత వాళ్ళకి ఎప్పుడైతే అవసరమో ఏ సందర్భం అయితే కావాల్సి వస్తుందో అప్పుడు వాళ్ళు అరెస్ట్ చేసేటువంటి అవకాశాలు. గతంలో చాలా మంది పిల్లయ్య కానీ, లేకపోతే రాజశేఖర్ కానీ, ఇట్లా చాలా మందిని కూడా అనేక సందర్భాలు వాళ్ళు పిలిచి విచారణ చేసినటువంటి సందర్భం ఉన్నది. అట్లా కవితను మరోసారి కూడా పిలిచేటువంటి అవకాశం ఉంది, లేదా ఇవాళ అరెస్ట్ చేసేటువంటి అవకాశం కూడా ఉంటాయి. కాకపోతే ఇలా అరెస్ట్ జరగకపోవచ్చు, ఎందుకంటే రేపు ఉగాది కాబట్టి మరి ఉగాది రోజు బాగుండదేమో అని మన ఈడీ ఆలోచన చేస్తే మరొక రోజు లేదా 24 తర్వాత 24 రోజు కవిత పిటిషన్ సుప్రీంకోర్టులో విచారణ ఉంది కాబట్టి 24 తర్వాత అయినా ఆమెను అరెస్ట్ చేసేటువంటి అవకాశాలు లేదు. కానీ అరెస్టులు మాత్రమే తప్పించుకునేటువంటి పరిస్థితి ఏమాత్రం లేదని చెప్పి మనకు స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఇంకొకటి ఇక్కడ ఇంపార్టెంట్ ఐటమే బంగారం కొనగలమా బంగారం అని చెప్పి ఒక వార్త. అంతర్జాతీయ పరిణామాలతో బగ్గుమన్న ధరలు ₹62,000 తాకి 61,300 స్థిరపడినవి. అంటే బంగారం ధర రోజు రోజు పెరుగుతుంది అనేటువంటి ఒక ఐటమ్ కూడా ఇలా ఈనాడులో మనకు కనబడతా ఉన్నది. కేంద్ర ప్రభుత్వం అప్పులు 155 లక్షల కోట్లు, జీడిపిలో అది 57.3%. నిర్మలా సీతారామన్ వెల్లడించింది. కేంద్ర ప్రభుత్వం అప్పులు చేసింది, ఆ అప్పులు 155 లక్షల కోట్లు ఉంటాయి, అది జీడిపిలో 57.3% ఉన్నదని చెప్పి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించినటువంటి విషయం కూడా మనకి ఇలా మొదటి పేజీలో కనబడతాం. అట్లానే ఏపీ అసెంబ్లీలో తెలంగాణ తెదేపాపై అంటే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేల పైన జరిగినటువంటి దాడి విషయం కూడా ఇలా స్పష్టంగానే ఈనాడులో రాసినటువంటి వైన్. ఇది కూడా ఫస్ట్ పేజీలో చిన్న వార్తగానైనా ఇవ్వడం జరిగింది. రైతుల కష్టం బడగళ్ళ పాలు, రెక్కల కష్టం బడగళ్ళ పాలు. మనం నిన్ననే దీని మీద మాట్లాడుకున్నాం. రైతు 6 గాలం కష్టం చేసి
పండించినటువంటి పంట ఇంకా చేతికి వస్తుంది, ఇంటికి వస్తుంది అన్న సందర్భంలో పూర్తిగా వడగళ్ల వాన మూలంగా పూర్తిగా నీటి పాలైనటువంటి పరిస్థితి. అంటే నోటికి అందాల్సినటువంటి బుక్క నీటి పాల మట్టి పాలైంది అని చెప్తాం కదా, ఆ రకంగా అయ్యేలా పరిస్థితి ఉన్నది. మామూలుగా మామిడి రైతుల గూస చూస్తే మామూలుగా మన కళ్ళెంబడే నీళ్ళు వచ్చేటువంటి పరిస్థితి. మరి ఆ రైతుకు ఎంత బాగుంటుందో మనం అర్థం చేసుకోవచ్చు. ఇలా వరి పంట పూర్తిగా నాశనమైంది, మొక్కజొన్న పంట పూర్తిగా నాశనమైంది, మామిడికాయలు రాలిపోయి ఎందుకు పని రాకుండా పోయింది. అంటే ఇంకొక కొద్ది రోజులలో పంట చేతికి వచ్చి రైతులకు డబ్బు వచ్చేటువంటి పరిస్థితులలో అది పూర్తిగా నేల పాలైపోయి నీటి పాలైపోయినటువంటి పరిస్థితి మనకు కనబడతా ఉంది. ఇది రైతులు నిజంగా రైతుల బాధను అర్థం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి. కానీ ప్రభుత్వాలు దీన్ని పట్టించుకుంటలేనటువంటి ఒక బాధ కూడా ఇలా ప్రజలలో ఉంది, రైతాంగంలో కూడా ఉంది. అట్లనే శాన్ ఫ్రాన్సిస్కోలో భారత దౌత్య కార్యాలయంపై దాడి చేసిన కనుకూలవాదులు, లండన్ లోని భారత హైకమిషనర్ భవనంపై ఖలిస్తాన్ సానుభూతి పరులు జాతీయ జెండాను అధికారులు ఏర్పాటు చేసిన భారీ వర్ణ ప్రధానం. అంటే ఇక్కడ మొదలు ఖలిస్తాన్ ఉగ్రవాదులు పోయి అక్కడ భారత త్రివర్ణ పతాకాన్ని తొలగించి ఖలిస్తాన్ పతాకాన్ని ఏర్పాటు చేస్తే దాన్ని వెంటనే తొలగించి పెద్ద ఎత్తున పెద్ద భారత జాతీయ పతాకాన్ని అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇది కూడా ఒక రకంగా అక్కడ ఈ వార్తను ఫస్ట్ పేజ్ చేసింది ఖలిస్తాన్ అనుకూల ధ్వంస రచన అని చెప్పి ఈనాడు మంచి ఐటమ్ ఒకటి లండన్, వాషింగ్టన్, కాన్బెర్రా, ఢిల్లీ ఈ ప్రాంతాల నుంచి సేకరించినటువంటి సమాచారం తీసుకొని రాసినటువంటి పరిస్థితి కూడా ఉంది. అయితే ఏమైనా ఇలా దేశ విచ్ఛిన్నకర శక్తులు ఏ మేర పెట్టిపోతా ఉన్నాయి, వాళ్ళు ఏ మేర తెగబడతా ఉన్నారు, వాళ్ళ వెనుక ఎవరున్నారు అనే విషయం కూడా మనకి ఇక్కడ స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. ఇక్కడ ఒకటే మనం అర్థం చేసుకోవాలి ఏంటంటే ఖలిస్తాన్ ఉగ్రవాదం ఎందుకు వస్తా ఉన్నది, ఖలిస్తాన్ ఉగ్రవాదం వెనుక ఎవరు అనేటువంటి విషయాలలో కేంద్ర ప్రభుత్వం కూడా గతంలో స్పష్టంగా ఒక ప్రకటన కూడా ఇవ్వడం జరిగింది. ఏంటంటే ఖలిస్తాన్ అనేటంటే దేశం నుంచి పంజాబ్ ను వేరు చేసి సిక్కులకు ప్రత్యేక రాష్ట్ర దేశం ఒకటి కావాలి అనేటువంటి ఉద్దేశంతో ఖలిస్తాన్ అనేటువంటి ఒక ఉగ్రవాదం పెట్టరైపోతా ఉన్నది. దీనికి సంబంధించి అమృత్ పాల్ సింగ్ అనేటువంటి వ్యక్తి ఇక్కడ ఖలిస్తాన్ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నాడు, ఇక్కడ అనేక రకాల విధ్వంసాలు సృష్టించడానికి ఆయన ప్రయత్నం చేస్తున్నటువంటి విషయాలన్నీ వెలుగులోకి వచ్చినాయి. అయితే వాళ్ళ వెనుక ఎవరున్నారు, మరి ఇప్పటిదాకా పంజాబ్ లో ఈ ఉగ్రవాదులు ఎందుకు పట్టుకోలేకపోతా ఉన్నారంటే దానికి అనేక రాజకీయ కారణాలు. ఎందుకు ఈ రాజకీయ కారణాలు అంటే భారతదేశం మొత్తం మీద కూడా ఈ దేశం నాది, ఈ దేశాన్ని అఖండత్వంగా ఉంచాలనేటువంటి ఒక ఆలోచన కొరబడినటువంటి రాజకీయ పార్టీల మూలంగా అనేక రకాల సమస్యలు వస్తా ఉన్నాయి. అధికారంలోకి రావడానికి ఏదైనా సరే ఎవరికైనా సరే మద్దతు ఇస్తామనేటువంటి ఒక భ్రమలో ఒక రకమైనటువంటి భ్రష్ట ఆలోచన మూలంగా అనేక ఇబ్బందులు వస్తా ఉన్నాయి అనేది మనకు స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. దాని మూలంగానే ఇలా ఖలిస్తాన్ ఉగ్రవాదం పెట్టిపోతా ఉన్నది. మన గతంలో కేంద్ర ప్రభుత్వం పట్టణ చేసింది, రైతాంగ ఉద్యమం అప్పుడు కానీ లేకపోతే ఇతర ఉద్యమాలు అప్పుడు కానీ వాళ్ళు పకడ్బందీగా కూర్చొని ఖచ్చితంగా జాతీయ రహదారుల దిగ్బంధనం చేస్తున్నప్పుడు కూడా దీంట్లో ఖలిస్తాన్ హస్తం ఉన్నది, ఖలిస్తాన్ ఉగ్రవాద మూకలు ఇందులో చేరినాయి అనేటువంటి ఒక ప్రకటన కూడా కేంద్ర ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. అయితే దాన్ని మిగతా రాజకీయ పార్టీలు పట్టించుకోలేదు. అట్లనే పంజాబ్ లో ప్రధానమంత్రి పర్యటన సందర్భంలో కూడా అనేక రకాలైనటువంటి అపశృతులు జరిగినటువంటి పరిస్థితి కూడా మనం గమనించాం. అంటే ఏం జరుగుతా ఉంది, ఇక్కడ కొన్ని పార్టీలు కావలసుకొని దేశ విచ్ఛిన్నకర శక్తులకు తమ రాజకీయ ప్రాపకం కోసం మద్దతు చేస్తున్నట్టుగా స్పష్టంగా అర్థమవుతా ఉంది. అట్లనే ఈ ఇటీవల ఢిల్లీలో కూడా అనేక రకాలైనటువంటి ఉద్యమాలు జరిగినాయి. ఆ ఉద్యమాలలో కూడా దేశ వ్యతిరేక శక్తుల ప్రభావం ఉంది అని చెప్పి మనం గతంలో అనుకున్నాం. దానికి అనుకూలమైనటువంటి దానికి అనుగుణంగా అనేక రకాలైనటువంటి ఆధారాలు కూడా బయటపడినటువంటి పరిస్థితి ఉంది. అంటే ముఖ్యంగా విద్యాలయాల్లో కూడా భారత వ్యతిరేక ప్రభావం విపరీతంగా పెరుగుతా ఉంది. దీన్ని ప్రతి రాజకీయ పార్టీ రాజకీయాలతో సంబంధం లేదు సరే భారతదేశంలో అంతర్గతంగా భారతదేశంలో ఎవరికి ఏ రాజకీయ సిద్ధాంతం ఉన్నా, ఏ రాజకీయ పార్టీ ఉన్నా, ఏ జెండాను వస్తున్నా కూడా మనం అందరము భారత జాతీయ పతాకాన్ని మోయాల్సినటువంటి అవసరం ఉన్నది. భారత జాతీయత కోసం, అఖండత కోసం, ఈ దేశాన్ని పటిష్టంగా ఉంచడం కోసం అందరం కలిసికట్టుగా పనిచేయాల్సిన అవసరం ఉన్నది. రాజకీయాలు వేరు, దేశం వేరు అనేటువంటి ఒక విధానాన్ని పాటించాల్సిన అవసరం ఉన్నది. కానీ ఇక్కడ అది జరగట్లేదు. ఖలిస్తాన్ ఉగ్రవాదులు ఖలిస్తాన్ అనేటువంటి ఒక దేశం కోసం వీళ్ళు ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇది సరైనటువంటిది కాదు, దీన్ని ఖండించాల్సిన అవసరం ఉన్నది. అమృత్ పాల్ సింగ్ పోలీసులు అదుపులోనే ఉన్నాడని చెప్పి అమృత్ పాల్ సింగ్ తల్లిదండ్రులు అంటా ఉన్నారు. అమృత్ పాల్ సింగ్ మాతో లేడు, తప్పించుకున్నాడు అని చెప్పి వేల సంఖ్యలో పోలీసులు పంజాబ్ అంతా గాలిస్తాన్లో కూడా ఇంకా పోలీసులకు ఆయన చిక్కలేదు. ఆయన అనుచరులందరూ కూడా పోలీసుల చేతుల్లో ఉన్నారు. కానీ
ఈ రేపో మాపో అమృత్పాల్ సింగ్ పోలీసులకు చిక్కక మానడు. నిన్నటిదాకా సింహం లాగా గర్జించినటువంటి అమృత్పాల్ సింగ్ ఇవాళ చిక్కెలుక లాగా పారిపోయి ఏదో ఒక కంతలో దూరినటువంటి పరిస్థితి ఉన్నది. దేశం తలుచుకుంటే, దేశభక్తులు తలుచుకుంటే, ప్రజలు తలుచుకుంటే ఇట్లాంటి ఉగ్రవాదుల ఆటలు సాగవడానికి అమృత్పాల్ సింగ్ ప్రత్యక్ష ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు. ఇంకా దీనికి సంబంధించినటువంటి అంశంతో పాటు ఇలా 23న విచారణకు రండి అని చెప్పి టిపిసిసి అధ్యక్షుడికి నోటీస్ ఇచ్చినటువంటి అంశం కూడా ఇలా మనం గమనిస్తా ఉన్నాం. ఈ నోటీస్ ఎందుకు ఇచ్చిండ్రు అంటే, మీరు అనేక రకాలైనటువంటి ఆరోపణలు చేసిండ్రు ఈ లీకేజీలకు సంబంధించి, మీ దగ్గర ఉన్నటువంటి సాక్ష్యాలన్నీ కూడా సిట్కు అందజేయండి అని చెప్పి ఈయన ఇచ్చిండ్రు. అయితే ఇందులో ప్రశ్నపత్ర లీకేజ్ నేపథ్యంలో జారీ, మరికొందరు నాయకులకు ఇచ్చేందుకు జాబితా సిద్ధం, వేధించేందుకే సిట్ నోటీసులు అని చెప్పి రేవంత్ రెడ్డి ప్రకటన కూడా చేసిన మంత్రులు కేటీఆర్, సబిత, శ్రీనివాస్ గౌడ్లకు నోటీసులు ఇవ్వండి, ఇస్తే నా దగ్గర ఉన్నటువంటి సమాచారం తీసుకొని నేను సిట్ వద్దకు వస్తా అని చెప్పి ఆయన సిట్ కి జవాబు ఇవ్వడం కూడా జరిగింది. నోటీసుల పేరుతో ప్రతిపక్షాలను అణచివేసే కుట్ర, నాపై ఆరోపణలు చేసిన కేటీఆర్ కు నోటీసులు ఇవ్వాలని బండి సంజయ్ కూడా పేర్కొనడం జరిగింది. ఇది ఈనాడు మొదటి పేజీలో వచ్చినటువంటి వార్తలు. ఇక మనం ఇప్పుడు వెలుగు పత్రిక మనం తీసుకుంటే, వెలుగు పత్రికలో మొదటి పేజీలో పెద్ద యాడ్ వచ్చింది. దాని తర్వాత మూడో పేజీని మొదటి పేజీగా ఇచ్చింది. సౌత్ గ్రూప్ సంగతి ఏంది అంటే, కవితను ఏం ప్రశ్నించిండ్రు, కవిత 10 గంటల పాటు ఈడీ చేతుల్లో ఉన్నప్పుడు ఏం ప్రశ్నించిండ్రు కవితను అనేటువంటి విషయంలో లిక్కర్ స్కామ్ లో ఎమ్మెల్సీ కవితను ప్రశ్నించిన ఈడీ 100 కోట్ల ముడుపులు లావాదేవీలపై ఆరా, సాయంత్రం ఈడీ క్వార్టర్స్ ముందు హైటెన్షన్, ఆఫీస్ వద్దకు లాయర్లు డాక్టర్లు రావడంతో ఉత్కంఠ, కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసిన పోలీసులు, ఢిల్లీలోనే ఉండి పరిస్థితిని సమీక్షించిన కేటీఆర్, హరీష్ ఇవాళ మళ్లీ విచారణ ఉదయం 11 గంటలకు రావాలని ఈడీ ఆదేశం. ఈ అంశాలకు సంబంధించినటువంటి వార్తను ఇందులో ప్రధానంగా రాయడం జరిగింది. అట్లనే 2018లోనే పేపర్ లీక్ స్కెచ్, ఆ ఏడాది ప్రవీణ్ రాజశేఖర్ యాక్టివిటీస్ పై సిట్ ఆరా, అదే సమయంలో గురుకుల హిందీ పండిట్ పరీక్ష రాసిన రేణుక, 3వ రోజు కొనసాగిన సిట్ విచారణ, ప్రవీణ్ రాజశేఖర్ ఇంట్లలో సోదాలు. ఈ వార్తను కూడా ప్రధానంగానే ప్రచురించింది. దీంతో పాటు సీల్డ్ కవర్ పద్ధతిని బంద్ చేద్దామని చెప్పి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్ చెప్పినటువంటి అంశం కూడా ఒకటి వచ్చింది. అట్లనే మోడీతో జపాన్ సీఎం భేటీ, ప్రధాని నరేంద్ర మోడీతో జపాన్ సీఎం ఫుమియో కిషిడా సోమవారం ఢిల్లీలో భేటీ అయ్యారు. రక్షణ టెక్నాలజీ పట్టభద్రుల్లో పురోగతులపై చర్చించారు. G7 సమ్మిట్ కు కిషిడా ఆహ్వానించగా మోడీ అంగీకరించారు. అయితే వీళ్ళిద్దరు ఒక ఫోటో కూడా వేసింది. అంటే వీళ్ళు మనకు రోడ్ సైడ్ పోయినప్పుడు కొద్దిగా బయటికి పోవాలి అనుకున్నప్పుడు చాలా మంది ఇష్టంగా తినేటువంటి ఆహారం పానీపూరి. బండ్ల వద్ద మనం కూడా ఎప్పుడైనా బయటికి పిల్లలతో వెళ్ళినా, లేకపోతే సరదాగా మనం బయటకు వెళ్ళినా, ఫ్రెండ్స్ తో వెళ్ళినా ఒకసారి కొద్దిగా పానీపూరి తిందాంపా, లేకపోతే చాట్ తిందాంపా అని చెప్పి పోయి తినేటువంటి ఒక ఆహారం పానీపూరి, జస్ట్ స్నాక్ లాగా. అయితే ఈ పానీపూరిని నరేంద్ర మోదీ గారు అట్లనే కిషిడి వీళ్ళిద్దరు కలిసి తింటున్నటువంటి ఫోటో కూడా ఒకటి వేశారు. అంటే భారతదేశంలో సామాన్య ప్రజానీకం తినేటువంటి ఒక స్నాక్ పానీపూరి. ఆ పానీపూరిని ఇద్దరు, అంటే ఈ జపాన్ ప్రధానికి రుచి చూపించడం జరిగింది. దాన్ని ప్రధాని నరేంద్ర మోదీ కూడా రుచి చూశారు. దీనికి సంబంధించినటువంటి ఒక ఫోటో మనం చూసినాం. అంటే సామాన్యుల పరిస్థితి ఏ రకంగా ఉంటుంది, సామాన్యులు ఎట్లా ఉంటారు అనేటువంటి విషయాన్ని, వాళ్ళ ఆహార పద్ధతులను కూడా ఇక్కడ నరేంద్ర మోదీ గారు స్పష్టంగా జపాన్ వాళ్ళకి పరిచయం చేసినట్టుగా మనకు అర్థమవుతుంది. అట్లనే ఇంకొకటి ఏంది, ప్రీతికి రాగింగే కారణం. వరంగల్ కమిషనర్ ఏవి రంగనాథ్ ఇచ్చినటువంటి ఒక ప్రకటన కూడా మనకి ఇలా నిన్న ప్రెస్ కాన్ఫరెన్స్ అని చెప్పింది. అది కూడా ఫస్ట్ పేజీలో వచ్చింది. సర్కారు శాఖలో అవుట్ సోర్సింగ్ చేతులు, కంప్యూటర్ ఆపరేటర్లు, ఐటీ ఎక్స్పర్ట్లు, టెక్నీషియన్లు అంతా వాళ్ళే. ఇది ఒక పెద్ద ప్రధానంగా ఇది చాలా ప్రభుత్వ బాధ్యతారాహిత్యమైనటువంటి విధానం ఇది. ఎందుకంటే ముఖ్యమైనటువంటి ఫైళ్లు కంప్యూటర్లలో ఉంటాయి. ఆ కంప్యూటర్ ఆపరేట్ చేసేది ఎవరైతే ఉంటారో అది అవుట్ సోర్సింగ్ ఉద్యోగి, వాడు 15,000 16,000 వచ్చి ఎక్కడ పనిచేస్తున్న వ్యక్తి. వాడికి ఏం బాధ్యత ఉంటుంది? మన ముఖ్యమంత్రి మన కేటీ రామారావు గారు చెప్పినట్టు నెత్తివాది కాదు, కత్తివాది కాదు. వాడు చేస్తాడు, పోతాడు, రేపు ఏమైనా అయితే బెదిరించుకుంటాడు, బయటకు వస్తారనేటువంటి భరోసానే అనుకుంటారు తప్ప వానికి పూర్తిగా బాధ్యత ఉండనేటువంటి పరిస్థితి. అదే పరిస్థితి ధరణిలో కూడా నెలకొన్నది. ధరణిలో కూడా కలెక్టర్ల దగ్గర పనిచేసేటువంటి కంప్యూటర్ ఆపరేటర్ అందరూ కూడా అవుట్ సోర్సింగ్ ఉద్యోగులే. ఎందుకు అవుట్ సోర్సింగ్ వస్తుంది అక్కడ అంటే, మొత్తం ఈ టెక్నాలజీ ఏదైతే ఉందో, ఈ సర్వీస్ ఏదైతే ఒక ప్రైవేట్ ఏజెన్సీకి అప్పచెప్తా ఉన్నారు.
ఈ ప్రైవేట్ సాఫ్ట్వేర్ కంపెనీలు అక్కడ ఉండి వీటన్నిటిని మెయింటైన్ చేస్తా ఉన్నాయి. ఈ ప్రైవేట్ సాఫ్ట్వేర్ లకు సంబంధించిన చర్చ వేరే. దీని వెనక ఎవరున్నారు మళ్ళీ అంటే ఇది ఎటు చుట్టుకొని మళ్ళీ అధికార పార్టీ నేతల దగ్గరికి వచ్చి ఆగుతుంది. ఎందుకంటే అధికార పార్టీ నేతలకు సంబంధించినటువంటి ముఖ్య అనుచరులు, వాళ్ళ బంధువులు, వాళ్ళ బంధుగణము, లేకపోతే వాళ్ళ మిత్రులు ఈ సాఫ్ట్వేర్ కంపెనీలను పెట్టిండ్రు. వాళ్ళకే ఈ కాంట్రాక్ట్లు వస్తా ఉన్నాయి, వాళ్ళే అవుట్ సోర్సింగ్ వాళ్ళని పెట్టుకుంటా ఉన్నారు. ఈ సాఫ్ట్వేర్ కంపెనీల మొత్తంగా రాష్ట్రంలో ఎన్ని సాఫ్ట్వేర్ కంపెనీలకు ప్రభుత్వం యొక్క సేవలు అందుబాటులో ఉన్నాయి, సేవలు చేస్తున్నటువంటి కంపెనీలు ఏవి అనేది లెక్క తీస్తే కనుక వాళ్ళందరూ కూడా తిరిగి ఇదంతా అధికార పార్టీ బంధుగణం వద్ద వచ్చి చేరేటువంటి అవకాశాలే ఉంటాయి. అంటే ఈ పరిస్థితి ఎలా నెలకొన్నది, వాళ్ళందరూ కూడా అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు కాబట్టి ఏదో చిన్న చిత్తగా ప్రలోభానికి లోనై పెద్ద పెద్ద తప్పులు చేస్తున్నటువంటి పరిస్థితి ఎలా మనకు కనపడతా ఉన్నది. అదే పరిస్థితి ఎలా టీఎస్పీఎస్సీ పేపర్లు లీక్ అవ్వడానికి కారణం అనేది స్పష్టంగా మనం అర్థం చేసుకోవచ్చు. రేపు ఈ ధరణిలో జరుగుతున్నటువంటి అనేక అక్రమాలు కూడా ఇదే కారణం. అక్కడ కలెక్టర్లకు సంబంధం లేదు, కలెక్టర్లకు అసలు తెలియకుండానే చాలా మంది ఇవన్నీ ఓపెన్ చేస్తా ఉన్నారు. ఏదంటే అది మార్పులు జరుగుతా ఉన్నాయి. కలెక్టర్ కూడా ఏం చేస్తున్నారంటే పని తప్పింది కదా మాకు అనేటువంటి ఒక ఫీలింగ్ లో ఉండి వాళ్ళు వదిలేస్తున్నారు. దానివల్ల సామాన్యులు అనేక ఇబ్బందులు పడతా ఉన్నారు. మనం హైదరాబాద్ చుట్టుపక్కల చూసుకుంటే 100 ఎకరాలు ఇతరుల పాలైపోతా ఉన్నాయి. ఎవడి పేరులో తెలవకుండా పోతా ఉన్నాయి, ఎవడి పేరు మీద తెలవకుండా పోతున్నాయి. ఇవాళ నా పేరు ఉంటే రేపు ఇంకోటి పేరు ఉంటుంది. భూములు మాయమైపోతున్నటువంటి పరిస్థితి అన్నిటి కూడా ఈ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులే కారణం. వీళ్ళ చేతనే పెద్ద పెద్ద పెట్టుబడిదారులు, వ్యాపారస్తులు ఇలాంటి దొంగ పనులు చేపిస్తా ఉన్నారు అనేది నాకు స్పష్టంగా అర్థమవుతుంది. తర్వాత ఇంకొక ఇంట్రెస్టింగ్ ఐటమ్ ఏంటంటే ఉగాది పచ్చడికి వేప పువ్వు దొరకట్లే అని చెప్పి ఇలా ఒక మంచి వార్త మనము దీంట్లో చూడొచ్చేది తెలుగు పత్రికలో చూస్తా ఉన్నాం. ఏంటంటే ఉగాదికి వేప పువ్వు వేసుకొని మామిడికాయ, వేప పువ్వు, కొత్త చింతపండు ఇట్లా చేసుకొని మనము ఉగాది పచ్చడి చేసుకోవడం ఇక్కడ మనకు ఆనవాయితీ సాంప్రదాయం కూడా. అయితే ఈసారి మొత్తం వేప చెట్ల అన్నిటికి కూడా ఒక రకమైనటువంటి వైరస్ రావడం వల్ల ఆ ఆకులన్నీ నల్లగా మాడిపోయిటా ఉన్నాయి. అట్లాంటి మాడిపోయినటువంటి ఆకులకు సంబంధించి చాలా ఇబ్బందులు వస్తాయి కాబట్టి ఆ పువ్వును తెంపుకోవడానికి ప్రజలు చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు. వాళ్ళు దాంతో ఉగాదికి వేప పువ్వు కరువైంది అనేటువంటి ఒక వార్త వచ్చింది. అయితే దీనికి సైంటిస్టులు చెప్పినటువంటి మాట ఏంటంటే ఆకు వల్ల నష్టం లేదు, ఆ పువ్వును తెంపి ఆ పచ్చడిలో వాడుకోవచ్చు అని చెప్పి ఆ సైంటిస్టులు చెప్తున్నటువంటి పరిస్థితిలో దానికి సంబంధించిన ఒక వార్త ఇలా ఇందులో కనబడింది. తర్వాత గవర్నర్ కు నోటీసులు ఇవ్వలేదు. నిన్న కోర్టు తేల్చి చెప్పింది, సుప్రీంకోర్టు ప్రభుత్వానికి చాలా చెంపపెట్టింది. ఎందుకంటే గవర్నరు అనేక బిల్లుల్ని పాస్ చేయట్లేదు, తమ వద్దనే ఉంచుకుంది కాబట్టి గవర్నర్కి నోటీసులు ఇచ్చి గవర్నర్ పైన విచారణ జరపాలి, ఆ బిల్లుల్ని పాస్ చేసే విధంగా ఆదేశాలు జారీ చేయాలని చెప్పి ప్రభుత్వం సుప్రీంకోర్టుకి వెళ్ళింది. కానీ సుప్రీంకోర్టు ఏమన్నదంటే గవర్నర్ కు నోటీసులు ఇవ్వడానికి వీల్లేదు, మేము ఇవ్వలేము అని చెప్పింది. అవసరం అనుకుంటే కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు వస్తామని చెప్పింది. దీనికి సంబంధించినటువంటి వార్త 10 బిల్లుల్ని గవర్నర్ ఆమోదించడం లేదని ఈ నెల 2న పిటిషన్ వేసిన రాష్ట్ర సర్కార్. విచారణ చేపట్టిన ధర్మాసనం పిటిషన్ పై స్పందన తెలపాలని కేంద్రానికి సూచన. విచారణ ఈ నెల 27కు అయింది. 27 రోజు ఈ ఆల్రెడీ కేంద్రానికి వీళ్ళు సూచన చేసింది. 27న మళ్ళీ ఇది విచారణకు వచ్చేటువంటి అవకాశం ఉంది. తర్వాత పార్లమెంట్ లో కూడా కొన్ని జరుగుతా ఉన్నాను. మనము ఏం లొల్లి అంటే ఆదాని పైన ఒక జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేయాలని చెప్పి ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తా ఉన్నాయి. దీనికి సంబంధించి ప్రతిరోజు పార్లమెంట్ లో గొడవ జరుగుతా ఉన్నది. పార్లమెంటు ప్రతిపక్షాలు బహిష్కరించడమో లేకపోతే వాయిదా పడడమో జరుగుతా ఉన్నది. అంటే ప్రభుత్వం వైపు నుంచి కూడా రాహుల్ గాంధీ భారతదేశం బయట పోయి దేశాన్ని కించపరిచే విధంగా మాట్లాడాడు కాబట్టి ఆయన పార్లమెంట్ కు క్షమాపణ చెప్పాలి, దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని చెప్పి కూడా ప్రభుత్వం వైపు ఉన్న ఎంపీలు, భారతీయ జనతా పార్టీ ఎన్డీఏకి సంబంధించిన ఎంపీలు డిమాండ్ చేస్తా ఉన్నారు. ఈ రకంగా ఇరు పక్షాల మధ్యన పార్లమెంటు వరుసగా వాయిదా పడుతూ వస్తున్నది. దానికి సంబంధించినటువంటి వార్త కూడా మనం ఎలా ఈ వెలుగు పత్రికలో చూస్తా ఉన్నాం. అంటే ఒకటే ఈ రకంగా మనం గమనిస్తే ఇప్పుడు మళ్ళీ మనం ఏం చేద్దామంటే ఇప్పుడు ఒకసారి సాక్షి దినపత్రిక ఒకసారి నమస్తే తెలంగాణ చూద్దాం. నమస్తే తెలంగాణ దినపత్రికలో ఏముంది? ఊరంతా ఓవైపు అయితే ఉలిపి కట్టే ఇంకోవైపు అని చెప్పి మనకు ఒక రకమైన శాస్త్రం మనం తెలంగాణలో మాట్లాడుతూ ఉంటాం. దీన్ని గమనిస్తే ఏం తెలుస్తా ఉందంటే పత్రికలన్నీ ఒక వార్తల్ని రాస్తే, ఒక అంశాన్ని ప్రొజెక్ట్ చేస్తే నమస్తే తెలంగాణ మాత్రం తనకు అనుకూలమైనటువంటి వార్తల్ని, జనంకు సంబంధం లేనటువంటి వార్తల్ని ప్రొజెక్ట్ చేస్తూ ఉంటారు. ఇలా ఏముందంటే కుట్రల్ని తిప్పికొట్టాలి. కేసీఆర్ గారు తెలంగాణ ప్రజలకు కాదు, బీఆర్ఎస్ కార్యకర్తలకు రాసినటువంటి ఒక లేఖ, ఆత్మీయ లేఖ.
ఆ లేఖకు సంబంధించి అడ్డంకులు సృష్టించే వారి పట్ల మనం అప్రమత్తంగా ఉండాలి. చిల్లర మల్లర శక్తులను తెలంగాణ ప్రజలు ఎప్పటికీ ఆదరించరు. వేల దాడులు కుట్రల్ని ఛేదించి గెలిచిన పార్టీ మన బీఆర్ఎస్. మరోసారి మనదే విజయం. ఆప్కీ బార్ కిసాన్ సర్కార్ తథ్యం. తెలంగాణలో బీఆర్ఎస్ ది పేగుబంధం. నా బలం బలగం మీరే. పార్టీ శ్రేణులకు బీఆర్ఎస్ అధినేత ముఖ్యమంత్రి లేఖ. రాళ్లవాన ప్రాంతాలకు కేసీఆర్. ఇది కూడా ఒక లీక్ ఇచ్చింది. అంటే కేసీఆర్ పర్యటన చేయబోతా ఉన్నాడు రాళ్లవాన కొట్టినటువంటి ప్రాంతాలలో అనేటువంటి ఒక లీక్ అయితే, ఇది ముఖ్యమంత్రి రాసినటువంటి లేఖ ఒకతో పాటు మరి కవిత గారి ఫోటో విక్టరీ సింబల్ చూపిస్తూ ఆమె ఏదో దేశ సేవ చేసి స్వతంత్రం కోసం పోరాడి విచారణకు పోయి బయటకు వచ్చి ప్రజలందరినీ అభివాదం చేస్తూ విక్టరీ సింబల్ చూపిస్తున్న సందర్భంగా ఒక విక్టరీ సింబల్ ను చూపిస్తూ రాసినటువంటి వార్త ఏంటంటే, నేను నిర్దోషిని, ఏ తప్పు చేయలేదు, ఇది రాజకీయ కవిత. ఇప్పుడు చెప్తూనే ఉంది, అన్ని పత్రికలు కూడా రాసినాయి. అయితే ఇంకేముందంటే ఇలా ఇంకా నన్ను ఏ లేఖన పిలిచారు, నిందితురాలుగానా, ఫోన్లు ధ్వంసం చేశానంటూ లీక్లు ఎందుకు ఇచ్చారు, అంటే ఫోన్లు ధ్వంసం చేసినటువంటి మాట నిజమే, లీక్లు ఎందుకు ఇచ్చారు అనేది మీ ప్రశ్న. నేను చేయలేదు, ధ్వంసం చేయలేదు అని చెప్పలే ఆయన. ఒకటి, మీకు ఇచ్చిన నా ఫోన్ ను పూర్తిగా చెక్ చేసుకోవచ్చు. నా పిటిషన్ సుప్రీంకోర్టులో పెండింగ్ లో ఉండగా విచారణకు అంత తొందరపడాల్సిన పని ఏముంది. అంటే ఈమె ఈడీని క్వశ్చన్ చేసిందంట. ఇందులో రాసినటువంటి వారు నిలదీసిన కవిత నీళ్లు నవ్విన ఈడీ అధికారులు. ఈ రిపోర్టర్ పోయి అక్కడ నిలబడ్డే రాసింది. ఈడీ పక్కన నిలబడి ఆ కవిత క్వశ్చన్ చేస్తా ఉంటే ఈడీ అధికారులు నీళ్లు నవ్వినట్టుగా రాసింది. అనుమానితులు మాత్రమే అంటే ఈడీ జవాబు ఈమెకు చెప్పలే. ఆమెను అనుమానితురాలుగానే పిలుస్తున్నామని చెప్పి కోర్టుగా చెప్పింది ఈడీ. ఈమె కవిత చెవులో చెప్పలే. కవితను అనుమానితురాలు, ఆమె మీద అనుమానాలు ఉన్నాయి, అనుమానితురాలుగానే పిలుస్తున్నాం అని చెప్పి మొదట సాక్షిగా పిలిచిండ్రు, తర్వాత అనుమానితురాలుగా పిలిచిండ్రు, మరొకసారి పిలిచినప్పుడు ఖచ్చితంగా నిందితురాలిగా ఎఫ్ఐఆర్ లో పేరు నమోదు చేస్తారు అనేది ఇందులో ఏమాత్రం డౌట్ లేదు. ఆ బీజేపీ కానీ మరుగున పడ్డ కేసులపై ప్రశ్నలు, అంటే ఈమె పోయి వాళ్ళని రాజకీయ ప్రశ్నలు కూడా అడుగుతున్నారు. బీజేపీ వెళ్తే ఆ కేసులు పోయినాయి కదా, వాటి సంగతి ఏంటని కూడా ఈడీ అధికారులను ప్రశ్నించిందంట. హేమంత సుజన నారాయణరాలైన ప్రస్తావన ఈమె వాళ్ళ దగ్గర తెచ్చింది. తమ విశ్వసనీయత తమకు ఉన్నదని కవిత స్పష్టీకరణ. ఈడీకి నిష్పాక్షికత లేదని ముఖం మీదే చెప్పిన ఎమ్మెల్సీ. ఇది ఈ వార్త. ఆఫీసుకు పిలిచి గంటల దాకా ప్రశ్నించని ఈడీ అధికారులు. 11 గంటల పాటు 14 అంశాలు. ఒక్క ఆధారం చూపని వైద్యం. రాజకీయ కోణంలోనే ప్రశ్నలు. ఎవరితోనూ కన్ఫ్రంటేషన్ చేయని దర్యాప్తు బృందం. నేడు 11 గంటలకు మళ్ళీ హాజరు కావాలని ఆదేశం. ఇది వార్త. అంటే ఏ పత్రికలో ఏ టీవీ ఛానళ్లలో కూడా రానటువంటి ఒక ప్రత్యేక వార్తలు నమస్తే తెలంగాణలో వస్తాయి. నమస్తే తెలంగాణలో ఈడీ అనేటువంటిది ఒక దర్యాప్తు సంస్థ. ఈడీ అనేది రాజకీయ పార్టీ కాదు, లేకపోతే నువ్వు పోయి టీవీ డిబేట్ కాదు. నీ ప్రశ్న నువ్వు వేయడానికి, వాళ్ళ ప్రశ్న వాళ్ళు చెప్పడానికి. అంటే ఈడీ అనేది ఒక రాజకీయ పార్టీ కాదు. కాబట్టి ఈ అంశం ఈమె చెప్పినటువంటి విషయాలలో మనం గమనించుకోవచ్చు. ఈ నమస్తే తెలంగాణ రాసినటువంటి వార్త. తర్వాత ఈ మన కేసీఆర్ కి సంబంధించినటువంటి వార్త కూడా చాలా పెద్ద ఎత్తునే కుట్రలో తిప్పుకొట్టాలనేటువంటి వార్త కూడా ఒకటి వేసింది. దీన్ని కూడా అంటే టిఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ ప్రధానము, తెలంగాణ కోసం కొట్లాడేది పేగుబంధం అంట. ఈయనకు తెలంగాణకు మధ్యన ఒక పేగుబంధం ఉంది అని చెప్పి, చనిపోయినటువంటి 1200 మంది అమరులు పేగుబంధం లేదా, అమరులకు సంబంధించి బీఆర్ఎస్ పేగుబంధం లేదా అని చెప్పి కూడా తెలంగాణ ప్రజల నుంచి అనేక ప్రశ్నలు వస్తాము. వాటి గురించి ఎక్కడ నమస్తే తెలంగాణలో లేదు. ఇప్పుడు ఇంకొక అంశం ఏం చెప్పిందంటే, ఇక్కడ పేపర్ లీకేజీకి సంబంధించిన ఒక్క వార్త కూడా నమస్తే తెలంగాణ మొదటి పేజీలో లేదు. కానీ బడిపిల్లలకు రవాణా భత్యం పేరుతో 600 ఇస్తామని చెప్పి, రైతులకు 2.50 లక్షల కోట్ల రుణాలు ఇస్తామని చెప్పి, తర్వాత మళ్ళీ కలిస్తాను వెళ్ళి అని చెప్పి ఇవి రాసిండ్రు తప్ప ఇంకో వార్త ఇందులో కనపడదు. మనం దీన్ని అన్నింటినీ గమనిస్తే మనకు అర్థమవుతుంది ఏంటంటే, స్పష్టంగా ఇందాక మనం చెప్పుకుంటే ఊరందరిది ఒక దారి అయితే ఉలిపి కట్టది మరో దారి అని చెప్పి ఎందుకన్నాం అంటే, మొత్తం వార్తలు మీడియా అంతా కూడా కవితను ప్రశ్నించిండ్రు, కవితను ఈడీ అధికారులు ప్రశ్నించిండ్రు. ఈడీ అధికారులకు రావాల్సినటువంటి అనేక సమాచారాన్ని రాబట్టుకోవడం కోసం 9-10 గంటల పాటు కవితను ఈడీ అధికారులు ప్రశ్నించారు అని చెప్పి అన్ని పత్రికలలో వస్తే, ఇందులో మాత్రం కవితనే ఈడీ అధికారులు ప్రశ్నించినట్టుగా, మిగతా వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయలేదు అని చెప్పి ఈడీ అధికారులను క్వశ్చన్ చేసినట్టుగా, మీకు రాజకీయ స్వార్థం ఉంది అని చెప్పినట్టుగా, బీజేపీలో చేస్తే మొత్తం మాఫీ అయిపోతాయని చెప్పి ఆమె నిలదీసినట్టుగా ఇందులో వార్తలు వచ్చింది. అంటే సార్ నమస్తే తెలంగాణను ఏ మేరకు ప్రజలు ఆరాధిస్తారు, ఏం చదువుతున్నారు అనుకున్నటువంటి వాస్తవాలు ఏంటి అనేది ఒక అంశం పక్కకు పెడదాం. కానీ ఇదే రకమైనటువంటి జరిగిన కానీ కేటీఆర్ గారు మాత్రం నిన్న విలేకరులకు మీడియాకు పెద్ద ఎత్తున ఒక క్లాస్ పీకింది. ఏమని,
పత్రిక జర్నలిజానికి ఒక విలువలు ఉండాలా, ప్రజల కోసం మాట్లాడాలా, మీరు ఏకపక్షంగా మాట్లాడొద్దని చెప్పి. మరి ఆ క్లాస్ ఏదో నమస్తే తెలంగాణను లేకపోతే టీవీస్ లో కూర్చుని పెట్టుకొని కేటీఆర్ గారు పీకుంటే బాగుండేది ఆ క్లాస్. కానీ ఆయన ప్రశ్నించేటువంటి జర్నలిస్టుల పట్ల ఆయన అమర్యాదగా మాట్లాడినటువంటి పరిస్థితి నేను గమనించింది. అంటే ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది, తన దాకా వస్తేనే ఏదైనా మాట్లాడతారు, తన దాకా రానప్పుడు ఏది మాట్లాడారు అని స్పష్టంగా అర్థమవుతుంది. కేటీ రామారావు గారు విలేకరుల సమావేశంలో విలేకరులు అడిగినటువంటి ప్రశ్నలకు జవాబులు ఇవ్వలేక ఆయన ప్రెస్ మీద పత్రికా స్వేచ్ఛ మీద నిబద్ధత మీద వీటన్నిటి మీద విరుచుకుపడేటువంటి పరిస్థితి మనం గమనించలేం కదా. నేను 4 కోట్ల ప్రజల ప్రతినిధిని మీరెవరు అని చెప్పింది. అంటే ఇలా దేశంలో ప్రశ్నించాలంటే ఒక పదవో లేకపోతే ఒక అర్హత ఉండాల్సిన అవసరం లేదు. ప్రతి పౌరుడు, భారతదేశంలో ఉండే ప్రతి పౌరుడికి ప్రశ్నించేటువంటి హక్కు ఉంటుంది. ఆ పౌరులలో కూడా జర్నలిస్టులు ఒక భాగం అనేటువంటి విషయాన్ని ఆ మంత్రి గారు కూడా గుర్తించాలి. అట్లా నమస్తే తెలంగాణలో వచ్చినటువంటి వార్తలపైన కూడా ప్రజలు ఇదే ప్రశ్నిస్తా ఉన్నారు. ఇదేంది అన్ని పత్రికలలో ఒక రకమైనటువంటి వార్తలు వస్తూ ఉంటే నమస్తే తెలంగాణలో ఈ రకమైనటువంటి వార్తలు ఎందుకు వస్తున్నాయంటే అది కేవలం పత్రిక కాదు, కేవలం కరపత్రం మాత్రమైనటువంటి విషయం కూడా మనకు స్పష్టంగా అర్థమవుతాం. అనేక విషయాలు మనం గమనిస్తా ఉన్నాం. ఏ పత్రికల్లో ఏ వార్తలు వస్తా ఉన్నాయి, వాటి వెనుక ఏ నిజాలు దాగున్నాయి అనేటువంటి విషయాలు కూడా మనం స్పష్టంగా చెప్తూ ఉన్నాం. ఇకపోతే మనం ఈ రోజు రైతులకు సంబంధించి ముఖ్యమంత్రి గారు పర్యటన చేస్తారని చెప్పి వార్త కూడా మనము నమస్తే తెలంగాణ పత్రికలో చూస్తున్నాం. దీన్ని ఆహ్వానించదగ్గటువంటి పరిణామం. దీన్ని మనం కూడా అడుగుతా ఉన్నాం, అమ్మా న్యూస్ తరఫున అడుగుతా ఉన్నాం, జర్నలిస్టుల తరఫున అడుగుతా ఉన్నాం. ముఖ్యమంత్రి గారు అంటే గాలిలో నుంచి ఆకాశంలో నుంచి నేలపైకి రావాలి, రైతుల దగ్గరికి పోవాలి, రైతుల పక్షాన అంటే రైతులు పడుతున్నటువంటి కడగళ్లను కన్నీళ్లను ఆయన చూడాలి అని చెప్పి మనం కూడా కోరుకుంటా ఉన్నాం. నిజంగానే ముఖ్యమంత్రి గారు మరి రైతుల బాట పట్టి ఏదైతే రైతుల్ని పరామర్శించి వాళ్ళకి జరిగినటువంటి నష్టాన్ని అంచనా వేసి ఆ నష్టాన్ని పరిహారం అందించేందుకు కనుక ముఖ్యమంత్రి గారు ప్రయత్నిస్తే రైతులందరికీ కూడా ఇబ్బంది ఉండదు. కానీ ఇవాళ కొన్ని లక్షల ఎకరాల్లో నష్టపోయినటువంటి రైతులు కోట్లాది రూపాయలు నష్టపోయారు. కాబట్టి ప్రభుత్వం వెంటనే రైతులను ఆదుకోవాలని మనం కోరుతా ఉన్నాం. ఇది ఈ రోజు ఏది నిజం కార్యక్రమం. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వాళ్ళందరికీ ధన్యవాదాలు. నమస్తే.